రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, బిలావల్ భుట్టో పాకిస్తాన్ మాజీ విదేశ వ్యవహారాల మంత్రి ఒక సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేశారు. అదేంటంటే, భారత్ గనక కోరుకున్నట్టయితే, అడిగినట్టయితే హాఫిజ్ సయీద్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదిని, మౌలానా మసూద్ అజర్ వంటి కరడుగట్టిన ఉగ్రవాదిని ముంబై దాడుల నుంచి పార్లమెంటు దాడి వరకు అన్ని దాడులకు కారకులైనటువంటి వీళ్ళిద్దరినీ భారతదేశానికి అప్పగించడానికి మేము సిద్ధము అన్నారు. బహుశా పాకిస్తాన్ 1993 మార్చి 23న ముంబై దాడులు చేసినప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పటి వరకు కూడాను పాకిస్తాన్ దావుద్ ఇబ్రహీం కానీ, హాఫిజ్ సయీద్ కానీ, జకీర్ రెహమాన్ లఖ్వీ కానీ, అదేవిధంగా మసూద్ అజర్ కానీ వీళ్ళెవరూ పాకిస్తాన్లో ఉన్నారని అనడం లేదు. ఉన్న జైళ్లలో ఉన్నారంటుంది, లేదా వాళ్ళ మీద ఆధారాలు లేవంటుంది. మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే ఆ ఫైళ్ళు మాకు ఇవ్వమంటుంది. ఆ ఫైళ్ళని తీసుకుని దాచిపెడుతుంది, ధూళి పట్టేటట్టుగా, దుమ్ము పట్టేటట్టుగా చేస్తుంది. తర్వాత అడిగితే మీ సాక్ష్యాధారాలు సరిపోవంటుంది. ఈ రకంగా 1993 నుంచి మొదలుపెట్టి 2025 వరకు వాళ్ళని అప్పగించడానికి ఇష్టపడనటువంటి పాకిస్తాన్ ఈరోజు ఈ ప్రకటన చేయటం ఏంటి? ఇది నిజంగా కూడా సంచలనం కలిగించేటటువంటి విషయం. అయితే ఇక్కడే కిటుకుంది. కిటుకు ఏమిటి? బిలావల్ భుట్టో పాకిస్తాన్లో పప్పు. బిలావల్ భుట్టో ప్రస్తుతం విదేశ వ్యవహారాల మంత్రి కాదు, మాజీ విదేశ వ్యవహారాల మంత్రి. ఆయన మాటకి చిల్లిగవ్వ విలువ లేదు. ప్రస్తుతం వేరే విదేశ వ్యవహారాల మంత్రి ఉన్నారు, ఆయన దాని గురించి మాట్లాడటం లేదు. పాకిస్తాన్లో ఏదన్నా ప్రతిపాదన రావాలంటే అది ప్రభుత్వం నుంచి రావాలి, దౌత్యవేత్తల నుంచి రావాలి. ఆ ముగ్గురు వీళ్ళిద్దరి మీద ఆధిపత్యం చలాయించేటటువంటి సైన్యం నుంచి రావాలి. ఆసిమ్ మునీర్ నుంచి ప్రకటన రాలేదు, షెబాజ్ షరీఫ్ నుంచి ప్రకటన రాలేదు, రాణా సనావుల్లా నుంచో ఖాజా ఆసిఫ్ నుంచో రాలేదు. పదవి లేనటువంటి మంత్రి కానటువంటి బిలావల్ భుట్టో నుంచి వచ్చింది. పైగా బిలావల్ భుట్టో దీనికి కండిషన్స్ పెట్టాడు. సింధు నదీ జలాలు మీరు మాకు పంపించినట్లయితే మేము వీళ్ళిద్దరినీ అప్పగిస్తాము. అంటే సింధు నదీ జలాలను, ప్రస్తుతం సింధు నదీ జలాల ఒప్పందాన్ని భారతదేశం అబేయన్స్లో పెట్టింది. అబేయన్స్లో పెట్టడం వల్ల మొత్తము నీటిని మనం నిలుపు చేయలేము, ఎందుకంటే మన దగ్గర అంత వ్యవస్థ లేదు. కానీ నీరు ఎప్పుడు విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయకూడదన్నది మనము నిర్ణయించగలము. అంటే పాకిస్తాన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, నీళ్లు వస్తాయో రావో, కుళాయి ఎప్పుడు ఓపెన్ చేస్తారో, ఎప్పుడు కట్టేస్తారో తెలియనటువంటి అసమంజస అయోమయ పరిస్థితి నెలకొనేలాగా భారతదేశం చేస్తోంది. దీనివల్ల పాకిస్తాన్లో వ్యవసాయ రంగం దెబ్బతింటోంది, ఆర్థిక ఉత్పాదన దెబ్బతింటోంది, ప్రజలకు నీటి కటకట వస్తోంది, జల యుద్ధాలు ప్రారంభమయ్యాయి. కాబట్టి బిలావల్ భుట్టో ఈ మాట అన్నారు. అయితే బిలావల్ భుట్టో ఒక వారం రోజుల క్రితము మాకు గనక సింధు నదీ జలాలను ఇవ్వకపోతే సింధు నదీ జలాల్లో రక్తం పారిస్తాము, 6 నదులతోటి, సింధుతో సహా ఉన్నటువంటి 5 నదులు, జీలం, చినాబ్, సట్లెజ్, రావి, బియాస్, ఈ 5 నదుల్ని కూడా మేము ఆక్రమించేసుకుంటామని ప్రకటించిన వ్యక్తి, నీళ్ళు ఇవ్వండి బాబు, మేము మీకు ఈ కరడుగట్టిన ఉగ్రవాదుల్ని ఇచ్చేస్తామని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటి? నిజానికి పాకిస్తానీ ఆర్మీ ఆయన చేత ఈ మాట అనిపిస్తోందా? ఎందుకంటే డైరెక్ట్గా పాకిస్తాన్ ఆర్మీ ఆఫర్ ఇవ్వలేదు, ఇస్తే పూర్తిగా ఓడిపోయినట్టుంటుంది. బిలావల్ భుట్టో ఈ ఆఫర్ ఇచ్చినట్టయితే భారతదేశము స్పందించిన తీరును బట్టి ఆధారాలు ఇవ్వండి, సాక్ష్యాధారాలు ఇవ్వండి, ఫైళ్ళు ఇవ్వండి, డాకెట్స్ ఇవ్వండి అని చెప్పి మళ్ళీ కాలయాపన చేయవచ్చు. లేదా ఒకవేళ గనక వ్యవహారం కుదరకపోతే అసలు ఆయన మంత్రే కాదు, ఆయన చెప్పే మాటలకు విలువే లేదు, అధికారికంగా ఆయనకు ఎటువంటి హోదా లేదు అని చెప్పొచ్చును. కాబట్టి పాకిస్తాన్ వాస్తవానికి భారత్ను మభ్యపెట్టేందుకు ఒక పాచికను వేసింది. ఈ పాచికకు పడి భారతదేశము సింధు నదీ జలాల్ని గనక విడుదల చేస్తే ముందు తక్షణము గట్టెక్కొచ్చు. ఆ తరువాత చర్చలు కొనసాగుతూ ఉంటాయి. మీరు ఫైళ్ళు ఇవ్వండి, ఈ ఫైళ్ళ మీద క్వరీలు వేస్తాము, ఈ క్వరీలకు మీరు జవాబులు ఇవ్వండి, దాని మీద మళ్ళీ క్వరీలు వేస్తాము, ఈ పరంపర కొనసాగవచ్చు. కాబట్టి సైన్యము బిలావల్ని ముందు ఉంచినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పాకిస్తాన్లోని అంతర్గత రాజకీయాల్లో
ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు నేను భారత్తో చర్చించేందుకు సిద్ధము అని సింధ్ ప్రాంతానికి చెందినటువంటి రాజకీయ నాయకుడైనటువంటి బిలావల్ భుట్టో ఈ వ్యాఖ్య చేయటం వల్ల షెబాజ్ షరీఫ్ని ఇరకాటంలో పెడుతున్నారు. పైగా పాకిస్తాన్ ఆర్మీలో షెబాజ్ షరీఫ్కి ఆర్మీకి పడటం లేదు, ఆర్మీకి ఎయిర్ ఫోర్స్కి పడటం లేదు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి పనంతా కూడా ఎయిర్ ఫోర్స్ చేసింది. క్రెడిట్ మాత్రము ఆసిమ్ మునీర్ కొట్టేశారు, ఫీల్డ్ మార్షల్ అయ్యారు. కాబట్టి నిజానికి ఇది విజయమా పరాజయం కూడాను ఆర్మీ ఇప్పటికీ చెప్పడం లేదు. నెమ్మదిగా పాకిస్తానీ విశ్లేషకులు మాత్రం మనం ఓడిపోయాము, భారీగా దెబ్బతిన్నాము, చాలా భయంకరమైనటువంటి పిటాయి జరిగింది, మనం ఎందుకు పనికిరాకుండా పోయాము, మన వైమానిక వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నమైందని ఇప్పుడు అంగీకరిస్తున్నారు. పాకిస్తాన్ ఎప్పుడు కూడా ముందు విజయం సాధించామంటుంది, తర్వాత నెల రోజుల తర్వాత నుంచి అమ్మా అబ్బా అయ్యా అనుకుంటూ గాయాల్ని చూపిస్తుంది, ఎక్కడెక్కడ ఓడిపోయాం అంగీకరిస్తుంది. ఆపరేషన్ సింధూర్ కూడా అలాగే జరుగుతుంది. సో అంతర్గత రాజకీయాల్లో భాగంగా బిలావల్ భుట్టో ఈ మాట అన్నారా, లేక పాకిస్తాన్ ఆర్మీ ఒక పాచిక వేసేందుకు భారత్తో ఏదో ఒక రకంగా ఓపెన్ చేసేందుకు చర్చలు ఈ పాచిక వేసిందా? అంటే భారతదేశం ఉగ్రవాదము తప్ప మరొక విషయాన్ని మేము ఆక్రమిత కాశ్మీర్ని తిరిగి ఇవ్వడము, ఉగ్రవాదము, ఈ రెండు విషయాలతో మాత్రమే మేము మాట్లాడతాము. సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడే ప్రసక్తి లేదండి. సింధు జలాల ఒప్పందం గురించి మాట్లాడాలంటే ముందు ఇవి రెండు విషయాల గురించి మాట్లాడాలి. కాబట్టి భారతదేశానికి ఒక తాయిలం ఇచ్చేందుకు హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజర్ల పేరు చెప్తోందా? హమాస్ ఇదే విధంగా దాచిపెట్టుకున్నటువంటి యూదుల శవాలు, బందీలుగా ఉన్నటువంటి యూదుల శవాలతో దెబ్బ మీద దెబ్బ పడుతున్న ఇజ్రాయెల్తో బేరసారాలు చేయగలుగుతోంది. ఆ రకమైనటువంటి బేరసారాలు ఏమన్నా చేయడానికి హమాస్ నుంచి నేర్చుకున్న పాఠాలని పాకిస్తాన్ ఉపయోగించేందుకు ప్రయత్నిస్తోందా? అన్నిటికన్నా మించి భారతదేశాన్ని చర్చోపచర్చల్లో ఇరికించేసేసి కాలయాపన చేసి నీరు సంపాదించాలని ప్రయత్నిస్తోందా? ప్రస్తుతము ఈ ప్రశ్నలు వేటికి కూడాను జవాబు లేదు. కానీ పాకిస్తాన్ మాత్రము మౌలానా మసూద్ అజర్ని, అదేవిధంగా హాఫిజ్ సయీద్ని ఇవ్వడానికి మేము సిద్ధమంది. దీని అర్థం ఇంకొక రకంగా కూడా చూడవచ్చు. అదేంటంటే పాకిస్తాన్కి అవసరం తీరిపోతే ఎవరినైనా వదులుకుంటుంది. మసూద్ అజర్, హాఫిజ్ సయీదులు చాలా కాలం పాకిస్తాన్కి సొంతింటి అల్లుళ్లలాగా పాకిస్తాన్ ట్రీట్ చేసింది. జైళ్లలో కూడా వాళ్ళకి శాటిలైట్ ఫోన్స్ ఇచ్చింది, సకల సుఖోపభోగాలు ఇచ్చింది, బంకర్స్ నిర్మాణం చేసి పెట్టింది. ఈరోజు గనక తమకి అవసరం అనుకుంటే సైన్యము, అవసరం అనుకుంటే హాఫిజ్ సయీద్ని కూడా బలి పెట్టడానికి సిద్ధమవుతుంది. పాకిస్తాన్ నైజం ఇది. కాబట్టి బిలావల్ భుట్టో చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, ఈ ప్రకటనకి భారతదేశం అందుకే ఏ రకమైనటువంటి స్పందనను వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ప్రకటన రావాల్సింది పాకిస్తాన్ ఆర్మీ నుంచి, పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కాదు. పాకిస్తాన్ ఆర్మీ ఏం మాట్లాడుతుందన్న దాని మీద ఉగ్రవాదం పైన చర్చ జరిగితే తప్ప హఫీజ్ సయీద్, మసూద్ అజర్లని ఇస్తామని తాయిలం చూపెట్టినంత మాత్రాన మోసపోయే పరిస్థితి ప్రస్తుతం లేదు. పైగా పాకిస్తాన్ని భారతదేశము FATF, ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ యొక్క గ్రే లిస్ట్లో కానీ బ్లాక్ లిస్ట్లో కానీ పెట్టించే ప్రయత్నం చేస్తోంది. మేము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పేందుకు వీళ్ళిద్దరినీ భారత్కి టోకెన్గా అప్పగించవచ్చా? కాబట్టి పాకిస్తాన్ వ్యూహానికి భారతదేశం ఇప్పుడు ఆచితూచి స్పందిస్తోంది. ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. సైన్యం ఏం చెప్తుంది, ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఎందుకంటే మళ్ళీ ఆపరేషన్ సింధూర్ కనుక జరిగితే ఈసారి పాకిస్తాన్ ఖతం కావడం ఖాయం. కాబట్టి దానిని పోస్ట్పోన్ చేసేందుకు పాకిస్తానీ సైన్యం ఒక పాచిక వేసి పదవి లేనటువంటి బిలావల్ని ముందుకు తోసిందా? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే సమాధానం రాబోతోంది. భారతదేశము వీటన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా చెప్పండి.